శబరిమల యాత్ర నియమనిష్ఠలు వ్రతం పాటించే భక్తులకు అయ్యప్పస్వామి తన మహత్యాన్ని ఎలా చూపిస్తారో తెలిపే ఒక కథ. అయ్యప్ప శరణం క్రమశిక్షణ యొక్క పాఠం. స్వామియే శరణం అయ్యప్ప. అయ్యప్ప శరణం క్రమశిక్షణ యొక్క పాఠం. గిరి అనే ఒక వ్యాపారవేత్త ఉండేవాడు. అతను వ్యాపారంలో ఎంతో తెలివైనవాడు. కాని దేవుడి ఆచారాలు నియమాల పట్ల కొద్దిగా అహంకారం ఉండేది. తన స్నేహితులతో కలిసి శబరిమల యాత్రకు వెళ్లాలను నిర్ణయించుకున్నాడు. వ్రతంపై అశ్రద్ధ. గిరి 41 రోజుల మండల దీక్ష వ్రతంను కేవలం ఒక పాత పద్ధతిగా భావించాడు. భక్తి అనేది మనసులో ఉండాలి, ఈ కఠినమైన నియమాలతో పనిలేదు అని వాదించాడు. అందుకే మాల ధరించిన అతను రహస్యంగా తన సాధారణ ఆహారం తీసుకోవడం, అనవసరమైన సంభాషణలు మరియు వ్యాపారపు హడావుడిని కొనసాగించాడు. బయటకు అయ్యప్ప భక్తుడిగా కనిపించినా వ్రతం యొక్క క్రమశిక్షణను పూర్తిగా అతిక్రమించాడు. పదునెట్టాంబడి వద్ద పరీక్ష. యాత్ర ముగింపు దశకు చేరుకుంది. భక్తులంతా స్వామి దర్శనం కోసం పదునెట్టాంబడి అంటే 18 పవిత్ర మెట్లు ఎక్కడానికి సిద్ధమయ్యారు. మెట్లు ఎక్కుతున్నప్పుడు నిజమైన భక్తితో వ్రతం పాటించిన భక్తులు స్వామియే శరణం అయ్యప్ప అంటూ నిస్సందేహంగా ముందుకు సాగారు. కాని నియమాలు పాటించని గిరికి మాత్రం అకస్మాత్తుగా శక్తి తగ్గిపోయింది. అతని శరీరంలో అలసట, మయకం పెరిగాయి. పవిత్రమైన 18వ మెట్టు ఎక్కడానికి ప్రయత్నించగా తీవ్రమైన బలహీనతతో తూలి కిందపడబోయాడు. ఆ పవిత్ర మెట్లపై పడిపోవడమంటే గొప్ప అపచారం మరియు పెద్ద ప్రమాదం. స్వామి కటాక్షం. గిరి కళ్ళు మూసుకొని పడిపోతుండగా ఒక్కసారిగా తన చెవుల్లో మాత్రమే వినిపించే విధంగా ఒక గంభీరమైన దివ్యస్వరం వినిపించింది. గిరి, నీవు భక్తిని అంగీకరించావు, కాని నా వ్రతం యొక్క క్రమశిక్షణను అతిక్రమించావు. ఈ పతనం నీ అహంకారం యొక్క పర్యవసానం. ఆ మరుక్షణమే ఒక శక్తివంతమైన అదృశ్యమైన చెయ్యి గిరి మోచేతిని గట్టిగా పట్టుకొని తిరిగి నిలబెట్టింది. గిరి ప్రక్కనే ఉన్న తన స్నేహితుడు భయంతో వణుకుతున్నాడు. కాని అతనికి గిరిని పట్టుకునే శక్తి లేదు. పశ్చాత్తాపం. ఆ సమయంలో గిరికి తన తప్పు అర్థమైంది. స్వామి అతణ్ణి పూర్తిగా శిక్షించలేదు, కాని తానే కోరుకున్న వ్రతధర్మాన్ని అతిక్రమించవద్దని హెచ్చరించాడు. ఆ క్రమశిక్షణే శరీరాన్ని, మనస్సును ఈ కఠినమైన యాత్రకు సిద్ధం చేస్తుందని గ్రహించాడు. గిరి కన్నీళ్లతో పశ్చాత్తాపపడి పూర్తిగా భక్తితో మిగిలిన మెట్లు ఎక్కాడు. శబరిమల దర్శనం తరువాత గిరి కేవలం ఒక భక్తుడిగా కాకుండా క్రమశిక్షణ యొక్క విలువను నేర్చుకున్న ఒక కొత్త వ్యక్తిగా తిరిగి వచ్చాడు. ఈ కథ అయ్యప్ప స్వామి ధర్మశాస్త్ర అని, ఆయన భక్తుల నుండి కోరుకునేది నిస్వార్థమైన భక్తి మరియు వినయంతో కూడిన నియమపాలన అని తెలియచేస్తుంది. లోక సమస్తా సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.